నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధాన అంశం చూద్దాం. అలా అనేద్దాం, సమస్య చెప్పేద్దాం. ప్రతి ఒక్కరికి డైల్ 100, 108 నెంబర్లపై అవగాహన ఉంటుంది. వాటి ఉపయోగం, ప్రాధాన్యత లాంటిది. మరి కేవలం ఈ రెండే కాదు, మరికొన్ని నెంబర్లు మీ దగ్గర ఉంటే ప్రయోజనకరమని చెప్తుంది జిల్లా యంత్రాంగం. నిత్యావసరాలు అధిక ధరలకు విక్రయించిన వస్తువులపై చిరునామా, ఇతర వివరాలు లేకపోయినా తూకంలో తేడా వచ్చిన 1967. అలాగే మరొక నెంబర్కి 3 జిల్లాల్లో సహాయ నియంత్రకుడు విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో నియంత్రకులు సంప్రదించవచ్చు. 2 జిల్లాల్లో ఈ ఏడాది ఇప్పటి వరకు 500 కేసులు నమోదు కాగా 51.49 లక్షలు జరిమానా విధించారు. తూకాల్లో తేడాలు వస్తే ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే విజయనగరంలో కలెక్టరేట్ వెనుకున్న అనీసా కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. సాధారణ పౌరులు ఫిర్యాదు చేయగా ఇటీవల 2 కమిషనర్లు, 2 విఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శి, విద్యుత్ శాఖ ఉద్యోగి పట్టుబడ్డారు. గత 3 ఏళ్లలో 16 మంది చిక్కారు లంచం అడిగితే. నకిలీ ఔషధాలు, మందులు అమ్మినా, ఇతర నిబంధనలు పాటించకపోయినా వెబ్సైట్లో ఇచ్చారు కానీ ఫిర్యాదు చేయొచ్చు. లేదా జిల్లాలో గత 3 ఏళ్లలో 2268 దుకాణాలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేయగా 531 చోట్ల ఉల్లంఘనలు బయటపడ్డాయి. 4 సీజ్ చేశారు. మందుల మాఫియాపై మద్యం అధిక ధరలకు విక్రయించిన, అక్రమంగా తరలించిన, కల్తీ జరిగిన సారా, మాదక ద్రవ్యాలను అమ్మిన ఇక్కడ 14405కు కాల్ చేయవచ్చు కల్తీ అనిపిస్తే. అలాగే వైద్యపరంగా ఎలాంటి సేవలు కావాలన్నా 104, 108ను సంప్రదించవచ్చు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ విషయంలో లోపాలుంటే జిల్లా సమన్వయ అధికారితో మాట్లాడవచ్చు. ఆరోగ్య సేవల కోసం రైలు ప్రయాణంలో ఇబ్బందులు ఎదురైనా, సేవలు లోపలున్న 139కు ఒక కాల్ చేస్తే సరి. లేకుంటే సమీపంలో ఉన్న ఆర్పిఎఫ్ విభాగాన్ని సంప్రదించినా స్పందిస్తారు రైలు ప్రయాణంలో ఇబ్బందులు ఉంటాయి. అలాగే సైబర్ దాడులు పెరుగుతూ ఉన్నాయి. 2 జిల్లాలో గత 3 ఏళ్లలో 333 కేసులు నమోదు కాగా 16 కోట్ల వరకు దోచేశారు. ఇంకా కేసులు వెలుగులో చూస్తూ ఉన్నాయి. అప్రమత్తమై ముందే మేల్కొని 1930కి సంప్రదిస్తే మేలు, సైబర్ ఉచ్చులో పడకుండా ఉండడానికి. అలాగే గంజాయి కనిపించినా, అక్రమంగా తరలించిన 1972కు ఫోన్ చేయొచ్చు. ఉమ్మడి జిల్లాలో గత 2 ఏళ్లలో 152 కేసులు నమోదు కాగా 490 మందిని అరెస్ట్ చేశారు. 1.42 కోట్ల సరుకు స్వాధీనం చేసుకున్నారు గంజాయి గుప్పమంటే. అలాగే విజయనగరం జిల్లాలో ఏటా అగ్ని ప్రమాదాల కారణంగా 10 కోట్లకు పైనే ఆస్తి నష్టం జరుగుతుంది. దీన్ని తగ్గించాలంటే 101కి ఫోన్ చేస్తే చాలంటే అగ్గిరేగితే అప్రమత్తత అంటూ మనం చూస్తూ ఉన్నాం. అలాగే శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యత పోలీసులదే కాదు, ప్రజలది కూడా. సంబంధించిన అంశాలపై ఫిర్యాదు చేయాలంటే 100, 112 నంబర్లు మీ చరవాణిలో ఉన్నాయో లేవో చూసుకోండి, రక్షణ ఎలా పొందాలో. అయితే ప్రధానంగా స్క్రీన్పై మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడాను డైల్ 100కి, 108కి మాత్రమే మనం ఫోన్ చేస్తాం. ఏ కష్టం వచ్చినా సరే, ఏ ఆపద వచ్చినా సరే. అవే కాదు, నిత్యావసరాలను మనం అనేక రకాలుగా మనం ఉదయం లేచి నుండి మళ్ళీ పడుకునేంత వరకు డబ్బు లేదే మనం అడుగు పెట్టలేం. ఇలాంటి సమయంలో చాలా వరకు స్టాక్ మార్కెట్లలో మనం వినియోగదారులం కాబట్టి ఖచ్చితంగా వాటిని ప్రశ్నించే అవకాశం కూడా మనకుంది. కానీ ఎవరికి ప్రశ్నించాలి, ఎవరిని అడగాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం అనేక రకాల చరవాణిల్లో, మాధ్యమాల్లో చెప్తూ ఉన్నారు అధికారులు. అయితే ఇప్పుడు జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా ప్రజలందరూ కూడా అవగాహన కల్పించడానికైతే మాత్రం చెప్తూ ఉన్నారు. తూకాల్లో తేడాలు వస్తే తాట తీస్తామని చెప్తున్నారు అధికారులు. ఏం భయపడవసరం లేదు, మీరు మాకు నెంబర్లకు కాల్ చేయండి అని చెప్తూ ఉన్నారు. అలాగే ఎవరైనా సరే లంచం అడిగితే మాత్రము అనీసా అధికారులు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారని ఒక పక్క ఫోన్ నెంబర్లతో సైతం చెప్తూ ఉన్నారు. అలాగే నకిలీ మందులపై, ఔషధాలపై అంటే ఇక్కడ మందు షాపులో మనం చూస్తూ ఉంటాం. గ్రామీణంలో, పట్టణాల్లో మనం ఒక మాత్ర రాయిరా నాయన స్వామి అంటే 4-5 మాత్రలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి వారిపై కొరడా చూపడానికి కూడా అధికారులు అప్రమత్తం చేయడానికి నెంబర్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే కల్తీ అనిపిస్తే చాలు, మనం తాగే మందు అసలు ఎంత కొంటున్నాం, ప్రభుత్వం ఎంతకి ఇస్తుంది, బ్లాక్ మార్కెట్లో నుంచి మళ్ళీ ఏ విధంగా వెళ్ళిపోతూ ఉంది, ఇలాంటివి ఏమైనా సరే ఇలా అధిక ధరలకు అమ్మితే మాత్రం మాకు నెంబర్ కాల్ చేయండి అని చెప్తున్నారు ఆబ్కారీ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. అలాగే ఆరోగ్య సేవల కోసం ప్రభుత్వం ఒక పక్కనెళ్ళి అంతా ఫ్రీ, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి అంతా కూడా జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం నుంచి చెప్తూ ఉన్నప్పుడు కూడా చేతివాటం ఎవరైనా సరే చేయవాటం ఇక్కడ పేదవాళ్ళని మాత్రం డబ్బులు ఇవ్వాలని పిండితే మాత్రం మమ్మల్ని సంప్రదించండి అంటున్నారు ఆరోగ్య సేవల కోసం అధికారులు. అలాగే రైలు ప్రయాణంలోని ఎవరైనా ఇబ్బందులు పెడితే అక్కడ ఆర్పిఎఫ్ విభాగాన్ని కానీ లేకపోతే 139కి మాత్రం ఫోన్ చేయండి, మేము స్పందిస్తామని చెప్తూ ఉన్నారు అధికారులు. అలాగే సైబర్ ఉచ్చులో పడకుండా అనేక దాడులు చేస్తున్నప్పటికీ కూడా
ఇప్పటికీ కూడా కొన్ని కోట్ల రూపాయలు కూడా వెలుగులో చూస్తున్నప్పటికీ ఇంకా మోసపోతూ ఉన్నారు. ఎవరికైనా ఇబ్బంది కలిగితే మాకు సంప్రదించండి 1930 అని చెప్తున్నవారు సైబర్ నేరగాల ఉచ్చులో పడద్దని అధికారులు నెంబర్ ఇవ్వడం జరిగింది. అలాగే గంజాయి గుప్పమంటే ఉపేక్షించేది లేదు అన్నట్టు అధికారులు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఎవరైనా గంజాయి అమ్మినా గంజాయి తాగినా ఏదైనా సరే విక్రయాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా 1972 చేయండి అని చెప్తున్నారు అధికారులు. అలాగే అగ్ని ప్రమాదంలో అయితే మాత్రము ఇప్పటికీ చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. దానికి ఏమైనా అవసరమైతే 101 చేయండి అని చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా 100, 101, 102 అనే కాదు, మనం ప్రతి ఒక్క దానికి కూడా అధికారులు ఇంత యంత్రాంగం ఉంది కాబట్టి మోసపోకండి. మీరు ఎవరైనా సరే మిమ్మల్ని భయపెట్టినా భయభ్రాంతులకు గురి చేసినా మేము ఉన్నామని ఆ జిల్లా యంత్రాంగం స్క్రీన్పై అయితే మాత్రము అనేక నెంబర్లు ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించిన అధికారులు అయితే మాత్రం ఎవరికైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా మమ్మల్ని మీరు ఆసరా కోరొచ్చు అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అలాగే మరొక విధంగా ప్రధాన చూద్దాం. తప్పు కదా గురు, డిఎస్సిలో నకిలీ ధ్రువపత్రాలు అనర్హుల స్థానంలో కొత్త వారికి అవకాశం. పరిశీలన అధికారులతో మాట్లాడుతున్న ఆర్జేడి విజయభాస్కర్ డిఎస్సి కొలువుల్లో భాగంగా కొందరు అభ్యర్థులు సమర్పించిన వివరాలు ధ్రువపత్రంలో లోపాలున్నాయి. దీంతో అధికారులు అనర్హత వేటు వేశారు. ఉమ్మడి జిల్లాలో మంగళవారం 12 మందికి 2వ విడత పరిశీలన పూర్తి చేశారు. వీరిలో కొందరు తప్పులు చేసినట్లు గుర్తించారు. 1 కంటే ఎక్కువ పోస్టులకు ఎంపికైన వారిని ఐచ్ఛికం మేరకు ఒక పోస్టు పరిమితం చేసి ఇతర స్థానాల్లో తదుపరి అభ్యర్థులకు అవకాశం కల్పించారు. కొందరికి సరైన విద్యా అర్హత ధ్రువపత్రాలు లేకపోవడంతో ఇళ్లకు పంపించేశారు. ఉద్యోగం రావడానికి అవకాశం ఉన్న వారందరికీ ధ్రువపత్రాలు పరిశీలిస్తున్నామని ఆర్జేడి విజయభాస్కర్ తెలిపారు. ఎంపిక జాబితా ప్రకటించినప్పుడు ప్రతి ఒక్కరు మార్కులు ప్రదర్శిస్తామన్నారు. అపోహలు అవసరం లేదన్నారు. 10 రోజుల్లో పూర్తి స్థాయి జాబితా వస్తుందని చెప్పారు. పారదర్శకంగా పరిశీలన సాగుతుందని పేర్కొన్నారు. తొలి విడత భాగంలో గత నెల 28, 29 తేదీల్లో 599 మందికి అభ్యర్థులు ధ్రువపత్రాలు పరిశీలనకు హాజరయ్యారు. బుధవారం పునః పరిశీలన చేపట్టారు. విద్యానగరంలోని విద్యాశాఖ కార్యాలయంలో జరుగుతున్న ఈ ప్రక్రియను ప్రాంతీయ సంయుక్త సంచలన విజయభాస్కర్ రావు పరిశీలించారు. డిఈఓ మాణిక్యం నాయుడు ఉప విద్యాశాఖ అధికారి పర్యవేక్షించినట్టుగా తెలుస్తూ ఉంది. జిల్లాకు చెందిన 2 అభ్యర్థులు ఎక్స్ సర్వీసుల కోటాలో పోటీ పడ్డారు. వారి భర్తలు త్రివిధ దవలలో పనిచేయడంతో ఈ విధంగా నమోదయ్యారు. ఈ మేరకే వారికి కాల్ లెటర్లు వెళ్ళాయి. అయితే వారికి కోటా వర్తించదు. ఈ మేరకు అందిన ఫిర్యాదులతో అనర్హులుగా గుర్తించారు. తర్వాత స్థానంలో ఉన్న వారికి పిలుపులు లేఖలు అందాయి. మరో 2 అభ్యర్థులు అంధత్వ శాతాన్ని ఎక్కువగా చూపించి పరిశీలనకు హాజరయ్యారు. అధికారుల ఆధ్వర్యంలో వైద్యులు తనిఖీలు చేయగా అసలు విషయం బయటపడింది అన్నట్టు ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం స్క్రీన్ పైన. అయితే డిఎస్సిలో నకిలీ ధ్రువపత్రాలతో చాలామంది అయితే మాత్రము అధికారులు అయితే మాత్రము చూడరు కదా అని చూసి చూడటం వెళ్ళిపోతారు కదా అని కొంతమంది అతి తెలివితేటలతో అయితే మాత్రం డిఎస్సిలో నకిలీ పత్రాలతో అయితే మాత్రము నిన్న పరిశీలనకు అయితే మాత్రం పునఃపరిశీలన చేయడంలో చాలా విషయాలు బయటపడ్డాయి. దీంట్లో అంధత్వానికి అయితే మాత్రం వాళ్ళకి చాలా తక్కువ ఉంటే మాత్రం ఎక్కువ శాతం చూపించి దీన్ని యామరపాటుగా ఉంటారు కదా అధికారులు, డిఎస్ కొట్టేవచ్చు కదని కొంతమంది అతిమీరి తెలివితేటలతో అయితే మాత్రము నిన్న పరిశీలనకైతే చూస్తే చాలా వెలుగులోకి వచ్చాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మళ్ళీ కూడాను వాళ్ళ యొక్క అంధత్వం అనేది వీళ్ళకి ఎక్కువ శాతం ఎలా వచ్చింది, వీళ్ళకి అవునా కాదని మళ్ళీ డాక్టర్ పునఃపరిశీలన చేసేసరికి బయటపడ్డాయి. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఏదైతే చాలా క్లియర్ కట్గా వెళ్తూ ఉంది, ఎవరి అధికారులు ఒత్తిడి లేదు, నాయకుల ఒత్తిడి లేదు, చాలా పారదర్శకంగా వెళ్తుందని అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ఇలాంటి డొల్లతనం ఎవరైనా చూపిస్తే మాత్రం చట్టపరంగా చర్యలు కూడా తీసుకుంటామన్నట్టుగా డిఎస్సిలో ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది. అలాగే మరొక ప్రధాన చూద్దాం. మీరు కట్టేయండి, మేము కట్టడి చేయం. పట్టణాల్లో ఇష్టాన రాజ్యంగా ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి. విజయనగరంలో నగరపాలక సంస్థ పరిధిలో ఫుట్పాత్ ఆక్రమణలు జోరుగా జరుగుతూ ఉన్నాయి. ప్రధాన జాతీయ రహదారులో ఇదే పరిస్థితి. అంబేద్కర్ కూడ నుంచి రింగ్ రోడ్డు, కలెక్టరేట్ దారిలోని కంటైనర్ రోడ్డు, పూల్బాగ్, ఎంజీ రోడ్, వీటి అగ్రహారం, మహారాజా ఆసుపత్రి, గజపతి నగరం వెళ్ళే కేఎల్పురం దారి వరకు ఎక్కడికక్కడే 690 వరకు ఆక్రమణలు ఉన్నాయి. పరిశీలించి ఇబ్బందికరంగా ఉన్న వాటిని విషయంలో చర్యలు తీసుకుంటామని కమిషనర్ నల్లనయ్య చెప్తూ ఉన్నారు. జిల్లాలోని ప్రధాన రహదారుల చెత్త ఆక్రమణలకు అదుపు లేకుండా పోతూ ఉంది. పాదచారుల కోసం వదిలిన ఫుట్పాత్లు, కాలువల కోసం కేటాయించిన స్థలాన్ని కూడా వదలడం లేదు. చిన్న దుకాణాలు, ఇతర శాశ్వత నిర్మాణాలు చేపట్టడంలో దారులు కుంచుకుపోయాయి. ప్రమాదాలకు కారణమవుతూ ఉన్నాయి. పురపాలక అధికారులు అయితే మాత్రం చోద్యం చూస్తూ ఉండడంతో ఆక్రమణలు క్రమంగా పెరిగిపోతూ ఉన్నాయని బొబ్బిలి, గజపతి నగరం, విజయనగరం పట్టణంలో చూస్తూ ఉన్నాం. గజపతి నగరం పురుడిపేట పంచాయతీలకు సరిహద్దుగా ఉన్న 16వ నెంబర్ జాతీయ రహదారికి స్థలాలు, ఫుట్పాత్లను, వ్యాపారులను ఆక్రమించి అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉన్నారు. 2 ఏళ్ల కిందట ఇరువైపులో ఉన్న 176 ఆక్రమణల అధికారులు తొలగించి 1.50 కోట్లతో రహదారి విస్తరణకు పనులు చేశారు. నరకదారి, ఇతర అవసరాలకు 5 అడుగుల వరకు స్థలాన్ని వదిలేశారు.
ఇప్పుడు ఆ భాగం కనిపించడం లేదు. రహదారి అభివృద్ధికి ముందు 176 ఆక్రమణలు ఉండగా ఇప్పుడు కిలోమీటర్ దూరంలో 310 వరకు ఉన్నాయి. చర్యలు తీసుకుంటామని సంబంధించి శాఖ అధికారులు సత్యభాస్కర్ చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది. కీలక పట్టణాలు విజయనగరం, బొబ్బిలి జనం మూడెంతలైంది. మరోపక్క జిల్లా యంత్రాంగం నిత్యం పెద్ద సంఖ్యలో వివిధ పనులపై వస్తూ ఉంటారు. దీంతో రద్దీ పెరిగింది. అలాంటి ప్రాంతాల్లో రోడ్డు పక్కే ఆక్రమణలతో ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి. ఫుట్పాత్లు సైతం కప్పేయడంతో పాదచారులు నడవలేని దుస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. బొబ్బిలి పట్టణంలోని పార్వతీపురం ఒడిశాకు వెళ్లే ప్రధాన రహదారిలో ఐటీఐ కాలనీ నుంచి పాత బొబ్బిలి కోడలి వరకు ఇరువైపులా ప్రభుత్వ స్థలంలో సుమారు 200 బడ్డీలు ఉన్నాయి. బొబ్బిలి బలిజిపేట రహదారిలోని ప్రభుత్వ కార్యాలయం ఎదుట ఖాళీ స్థలంలో అనధికారికంగా 100 వరకు దుకాణాలు నడుపుతూ ఉన్నారు. రద్దీ దృష్ట్యా ఈ రహదారి 52 అడుగులు విస్తరించిన ప్రయోజన పరిస్థితి లేదు అని ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. అయితే జిల్లాలోని ప్రధాన రహదారుల జంత అయితే మాత్రం ఆక్రమణలకు అడ్డు అదుపు లేకుండా పోతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడాను అదే మన సామాన్యుడు ఎవరైనా సరే ప్రభుత్వ భూమి, ఒక సెంటు భూమి ఏమైనా సరే మనం ఆక్రమించితే మాత్రం నోటీసులు అన్నీ ఇచ్చేసి హడావిడిగా చేసేసి అదేదో దేశద్రోహి అయినట్టుగా మొత్తం రాత్రికి రాత్రి తెల్లవారు లెక్కనే కూల్చే పరిస్థితి ఉంటుంది. కానీ రోడ్లకు ఇరువైపులు అయితే మాత్రం చాలా వరకు అయితే మాత్రం ఆక్రమణదారులు రాజకీయ నాయకుల యొక్క అండదండలు చూసుకుని పేటలేకపోతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలన్నా నడవాలన్నా సరే ప్రభుత్వం యొక్క కాలువలకు సైతం కప్పేసి ముందులకు వచ్చేస్తుందో ఆ చోతకులు అయితే మాత్రం వాహన చోతకులు అవనియండి, నడిచేవారు అవనండి, చిన్నపిల్లలు అవనియండి, ఇరుకు సందులోకి వెళ్ళడానికి ఒక ట్రాఫిక్ జరిగిందంటే మాత్రం చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అయితే దీన్ని అధికారులు అయితే మాత్రం దీన్ని ఖచ్చితంగా ఎవరెవరైతే ఆక్రమించారో వాళ్ళందరి పైన కూడాను చర్యలు తీసుకుంటాం. ఇవన్నీ కూడాను రోడ్లు ఇరువైపులు ఉన్నవన్నిటి కూడాను తీస్తామన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది. అలాగే మరొక ప్రధాన విషయం బొబ్బిలిలో చూద్దాం. పారాది కాజ్వేను ముంచెత్తిన వరద, నిలిచిన రాకపోకలు. గత ప్రభుత్వ తప్పిదాలతో ఆంధ్ర ఒడిశా అంతర్రాష్ట్ర రహదారిపై వేగావతి నది వద్ద కష్టాలు వెంటాడుతూ ఉన్నాయి. తాజాగా కురిసిన వర్షాలతో బొబ్బిలి మండలంలో పారాది వద్ద కాజ్వేను నీరు ముంచెత్తడంతో మళ్లీ మరమ్మతులు గురైంది. దీంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలను వివిధ మార్గాల్లో మళ్లించారు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రయాణికుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని బస్సులు, ఇతర చిన్న వాహనాలు పాత వంతెన మీదుగా పంపిస్తూ ఉన్నారు. భారీ వాహనాలను రామభద్రాపురం నుంచి తెల్లం, ఆకులకట్ట, పినపెంకి మీదుగా బొబ్బిలి మళ్లించారు. రాయగడ వాహనాలను పార్వతీపురం నుంచి పాలకొండ మీదుగా మళ్లించారు. దీంతో మెట్రవలస నుంచి రామభద్రాపురం చెన్నమ్మ తల్లి ఆలయం వరకు 3 కిలోమీటర్ల మేర వేలాది వాహనాలు నిలిచిపోయి సీఎస్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో బొబ్బిలి రామభద్రాపురం పోలీస్ శాఖ రాకపోకలను పునరుద్ధరించారు. కాజ్వే మరమ్మతులు చేస్తున్నామని, అప్పటి వరకు ప్రత్యామ్నాయంగా వాహనాలు మళ్లించామని ఇక్కడ అప్పలరాజు ఏఈ చెప్తున్నట్టుగా చూస్తూనే ఉన్నాం. పారాది వద్ద బోర్లు తిరిగిన లారీలు, కాజ్వే ప్రవహిస్తున్న నీరు చూస్తూనే ఉన్నాం. అయితే కొన్ని తప్పిదాలతోనైతే మాత్రం ఆంధ్ర ఒడిశా అంతర్రాష్ట్ర రహదారిపై వేగవతి పారాది కాజ్వే అయితే మాత్రం నిన్న ఆ అకాల వర్షాలతోనే పూర్తిగా అయితే మాత్రం ముంచెత్తేసింది. దీంతో తీవ్ర ఇబ్బందులు అయితే మాత్రం పడ్డారు. చాలా వరకు అయితే మాత్రం వేలాది బళ్ళు అయితే మాత్రం ట్రాఫిక్ ఇబ్బంది గురవడంతో చిన్నపిల్లల సైతం కూడా చాలా వరకు ఉండిపోయారు. అదే సమయంలో ఆసుపత్రికి వెళ్ళేటప్పుడు ఎవరికైనా సరే ఆ ఇబ్బంది కలిగి ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఎప్పటికైనా సరే అధికారులు అప్రమత్తమయ్యి వీటికి ముందస్తుగానే దానికి ట్రాఫిక్ని అయితే మాత్రం మళ్లించి ఉంటే ఇలాంటి ఇబ్బంది ఉండేది కాదని స్థానికులు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.